ఈ నెల 18న బిగ్ బ్రేకింగ్ న్యూస్. హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం ఖాయం అంటూ గత కొన్నాళ్లుగా సోషల్ మీడియా ఊదరగొట్టేసింది. తమిళనాడు సీఎం విజయ్ బాటలో జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై ఇప్పుడు ఎన్టీఆర్ అభిమాన సంఘం TV9 తో మాట్లాడింది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నెల 18న తారక్ రాజకీయ ప్రకటన అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ రోజు ఊరువాడ కార్యక్రమంలో ఎన్టీఆర్ పాల్గొంటారంటూ వార్తలు వస్తున్నాయి. ఊరువాడ కార్యక్రమంపై క్లారిటీ ఇచ్చింది ఎన్టీఆర్ ఆఫీస్. ఊరువాడ కార్యక్రమానికి ఎన్టీఆర్ కు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఎలాంటి కార్యక్రమంలో పాల్గొనడం లేదు అని క్లారిటీ ఇచ్చారు. అసత్య ప్రచారాలను నమ్మొద్దని లేఖలో అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ కు సంబంధించి అధికారికంగా ఎలాంటి కార్యవర్గం లేదు. ఏ ప్రకటన ఏ కార్యక్రమం అయినా స్వయంగా ఎన్టీఆర్ స్వయంగా చెబుతారు అంటూ TV9 కు స్పష్టం చేసింది అభిమానుల సంఘం. మరోసారి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు వచ్చాయి. ఈ నెల 18న తారక్ రాజకీయ ప్రకటన అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ రోజు ఊరువాడ కార్యక్రమంలో ఎన్టీఆర్ పాల్గొంటారు అంటూ సోషల్ మీడియాలో గత కొంతకాలంగా ప్రచారం జరిగింది. అయితే ఊరువాడ కార్యక్రమంపై క్లారిటీ ఇచ్చింది ఎన్టీఆర్ ఆఫీస్. ఊరువాడ కార్యక్రమానికి ఎన్టీఆర్ కు సంబంధం లేదని TV9 కు స్పష్టం చేశారు. మా ప్రతినిధి రాజుతో మాట్లాడదాం. రాజు, అసలు ఈ ఊరువాడ కార్యక్రమం ఏంటి? ఆ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధం ఏంటి? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి ఇలాంటి వార్తలన్నీ కూడా అవాస్తవం అని చెప్పింది ఎన్టీఆర్ ఆఫీసా, అభిమాన సంఘమా? అంటే ఇప్పటి వరకు కూడా ఊరువాడ కార్యక్రమానికి సంబంధించి ఒక 100 కోట్లతో సేవాయజ్ఞం చేయబోతున్నాము. ఇందుకు సంబంధించి ఒక ప్రకటన లేదంటే ప్రెస్ మీట్ అడ్రస్ చేయబోతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పటికే స్పష్టంగా చేసింది, ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఒక ప్రకటన ఆధారంగా మనకు తెలుస్తున్నది ఏంటంటే ఊరువాడ కార్యక్రమానికి ఎన్టీఆర్కు సంబంధం లేదు. ఎక్కడా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అట్లాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఎన్టీఆర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనట్లేదు అన్నదే ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి వచ్చే సమాచారం. అయితే ఊరువాడ పేరుతో 100 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను గుర్తించడం, ప్రజలకు చేరువ కావడం, ఆ సమస్యలను పరిష్కరించే బాధ్యత ఎన్టీఆర్ ఫ్యాన్స్గా తాము చేయబోతున్నాం. ఇందుకు 100 కోట్ల రూపాయలను వెచ్చించబోతున్నామని చెప్పేసి రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పటికే చెన్నై బేస్డ్గానే ఇది మనకు ఉన్నటువంటి సమాచారం. ఈ నెల 18న ఈ మేరకు ప్రెస్ మీట్ కూడా అడ్రస్ చేయబోతున్నాం. ప్రెస్ మీట్లో రా ఎన్టీఆర్ పోస్టర్ను విడుదల చేయడంతో పాటు తాము ఏ కార్యక్రమాలని గ్రామీణ ప్రాంతాల్లో చేసి ఆ ప్రజలకు ఎన్టీఆర్ స్ఫూర్తితో జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి సేవా కార్యక్రమాలకు అభిమానులుగా తాము చేయబోతున్నామని చెప్పే ప్రయత్నమే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్థానికంగా ఉన్న వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఈ కార్యక్రమానికి సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నము ఇక్కడ వాళ్ళు చేశారు. ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి కూడా ఆ రకమైన ప్రకటన వచ్చింది. ఎందుకంటే ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ పాల్గొంటాడని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. కాబట్టి దీనిపై ఒక స్పష్టంగా ఎన్టీఆర్ కార్యాలయానికి ఇచ్చినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే 18వ తారీఖు ఏం జరగబోతుంది? ఒకవేళ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో సేవాయజ్ఞంగా తీసుకొచ్చే కార్యక్రమాన్ని పోస్టర్ని ఆవిష్కరించే పనిలో ఏదైనా రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమైనా చేయకపోతే స్థానికంగా ఉండేటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తాయా? అసలు ఎన్టీఆర్ నాలెడ్జ్ లేకుండా ఏ రకంగా ఈ కార్యక్రమం చేపడతారు అని చెప్పేసి మరో పెద్ద వాదన తెర మీదకి వస్తున్న నేపథ్యంలో ఎప్పటి నుంచో తారక్ రాజకీయాల వైపు మొగ్గు చూపుతారు. ఖచ్చితంగా తారక్ రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి ఫ్యాన్స్ చాలా సందర్భాల్లో చాలా వేదికలతో చెప్తూ వచ్చింది, కొన్ని కార్యక్రమాలని నిర్వహిస్తూ వచ్చింది. మరి ఈ సందర్భంగా రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసే ప్రకటన ఏ విధంగా ఉండబోతుంది? కేవలము సేవా కార్యక్రమాల ద్వారానే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని చైతన్యం చేసి ఆ సేవా కార్యక్రమాల ద్వారా వచ్చిన సమస్యల్ని పరిష్కరించడం ద్వారా తాము ఎన్టీఆర్ పేరు చెప్పుకునే ప్రయత్నం చేస్తారా, లేదు తిరుపతిలో ఏ రకంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తారని మాత్రము వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే తిరుపతిలో ఈ నెల 18న అయితే 10 గంటలకు రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కార్యక్రమం ఉంది. ఇందుకు సంబంధించి హోటల్ని బుక్ చేశారు. అట్లాగే మీడియా సంస్థలు కూడా సమాచారం ఇచ్చారు. ఖచ్చితంగా మీడియా సమావేశం ఉండబోతుంది. మరి ఆ సమావేశంలో ఏ రకమైన ప్రకటన వస్తుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి స్థానికంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ లేదా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చూస్తారనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇప్పుడు తిరుపతిలో ఊరువాడ కార్యక్రమం ఈ నెల 18న జరగబోతోంది అని చెప్తున్నారు. హోటల్స్ బుక్ చేశారు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు వచ్చిన ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి వచ్చిన ఈ ప్రకటనపై వాళ్ళు ఏమైనా స్పందించారా?
అంటే ఇప్పటికే స్థానికులు చెప్తున్నది, స్థానికులతో మనము లోకల్గా ఉన్నటువంటి జిల్లా ఫ్యాన్స్ అసోసియేషన్ కానీ లేదంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్తో మనం మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు అధికారికంగా మాకు ఎలాంటి సమాచారం లేదు, ఎన్టీఆర్కు ఇది ఏ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఇప్పుడు అతనికి లేదు కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మళ్ళీ రేపు రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో ఒకవేళ మీడియా మీదకి వచ్చే వాళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్సా కాదా అనేది తేలాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే మీడియా సంస్థలకు కానీ మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. 16వ తారీఖు 17వ తారీఖులో మీకు ఇన్విటేషన్స్ ఇస్తాం, 18వ తారీఖు మీడియా సమావేశం ఉంటుంది, ఇందుకు సంబంధించి ఒక 100 మందితో మీడియాను అడ్రస్ చేయబోతున్నామని చెప్పేసి ఇప్పటికే తాజ్ హోటల్లో బుక్ చేశారు. కాబట్టి ఆ రోజు 10 గంటలు జరిగే కార్యక్రమానికి స్థానికంగా ఉన్న లేదంటే జిల్లాలో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్, తారక్ ఫ్యాన్స్ వస్తారా లేదా వాళ్ళకు సమాచారం లేదు కాబట్టి ఇది ఎన్టీఆర్కు సంబంధించినటువంటి ఫ్యాన్స్ సమాచారం లేదు కాబట్టి ఆ కార్యక్రమంగా చూసే అవకాశం లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటి వరకు ఏదో కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. అధికారికంగా ఆఫీస్ నుంచి వచ్చే సమాచారము స్థానికంగా చెప్తున్నది, మరోవైపు రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇస్తున్నటువంటి ప్రకటన, ఈ 3 విభిన్నమైనటువంటి వాదనలుగానే చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఖచ్చితంగా ప్రాధాన్యత అయితే ఉంటుంది. వాళ్ళు పొలిటికల్ సెన్సేషన్ ఉంటుందా లేదా అనేది రేపు 18వ తారీఖు ఆ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్గా చెప్పే రా ఎన్టీఆర్ ఈ ఫ్యాన్స్ ఏం చెప్పబోతుంది అని మాత్రము వేచి చూస్తే తప్ప అర్థమయ్యే అవకాశం లేదు. ఇప్పటి వరకు కూడా ఆ ఫ్యాన్స్ ఏ ప్రకటన చేస్తానో ఉత్కంఠ మాత్రం ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి ఫ్యాన్స్లోనూ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది.